నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస ఒకప్పుడు తెలుగుదేశం కంచుకోటలన్నీ ప్రస్తుతం వైసీపీకి అడ్డాగా మారిపోయాయి. టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలే అందుకు కారణమంటున్నారు కొందరు నేతలు. తాజాగా తంబళ్లపల్లి నియోజకవర్గంలో అదే చర్చ నడుస్తుంది. ఈసారి అభ్యర్థి విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు అంటూ బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. గతంలో టీడీపీ కంచుకోటగా ఉన్న తంబళ్లపల్లి 2019లో వైసీపీ అడ్డాగా మారింది. ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అవుతుందంటూ భావిస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న వ్యాపార సంబంధాలు ఉన్న వ్యక్తికి టీడీపీ టికెట్ ఇవ్వడం వల్లే అలాంటి పరిస్థితి పునరావృతం అవుతుందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. తంబళ్లపల్లి నియోజకవర్గం టికెట్ విషయంలో చంద్రబాబు తొందరపడ్డారా అంటే టీడీపీ శ్రేణులతో పాటు రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. తంబళ్లపల్లి టీడీపీ అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి తొలి నుంచి వైసీపీ నేతలతో స్నేహం చేస్తూ వారితో వ్యాపార సంబంధాలు కొనసాగించడమే ఇందుకు ప్రధాన కారణం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు తంబళ్లపల్లె ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డితో టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డికి సత్సంబంధాలు బలంగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. టీడీపీ నేతలను కార్యకర్తలను సోషల్ మీడియాలో పచ్చి బూతులు తిడుతూ ఉండే పంచ ప్రభాకర్ రెడ్డితో సాన్నిహిత్యం కలిగిన వ్యక్తి జయచంద్రారెడ్డి అంటూ నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. జయచంద్రారెడ్డి మధ్య శ్రీకరం మైన్స్ అండ్ మినరల్స్ పేరుతో మైనింగ్ వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు కొన్ని పత్రాలు బయటకు వచ్చాయి. గత 4 సంవత్సరాల క్రితం 2020 జూన్ 1న అనంతపురం జిల్లాలో పందిళ్లపల్లిలో వేణుగోపాల్ రెడ్డితో కలిసి మైనింగ్ పర్మిషన్ కు దరఖాస్తు చేసుకున్నారు జయచంద్రారెడ్డి. ఆ డాక్యుమెంట్లు బయట చక్కర్లు కొడుతున్నాయి. అదే నెల 15వ తేదీన ఫార్మ్ ఓపెన్ చేశారని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవేనని చెబుతున్నారు. దీనికి మించిన ఆధారాలు ఇంకేం కావాలనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఆ డాక్యుమెంట్లను జయచంద్రారెడ్డి వ్యతిరేక వర్గం తంబళ్లపల్లె సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని టాక్. పెట్టుకుని వ్యాపార లావాదేవీలు నడుపుతున్న ఇంత పొల్యూటెడ్ నాయకుడిని కూటమి అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో దగ్గరుండి ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. వైసీపీ సానుభూతి పరుడికి టీడీపీ కూటమి తరపున టికెట్ ఇవ్వడం ద్వారా పెద్దిరెడ్డి, చంద్రబాబు ఇద్దరు ఒకటేనని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలతో టీడీపీ అభ్యర్థి ఉన్న ఫోటోలు, వ్యాపారపరంగా చేస్తున్న అగ్రిమెంట్లు చూస్తే ఇదంతా నిజమే అనిపిస్తుందని అంటున్నారు. ఆధారాలు బలంగా ఉన్నా అలాంటి వారికి ఎలా టికెట్ ఇస్తారని బోడే రామచంద్ర యాదవ్ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కోసం కొన్ని సంవత్సరాల నుంచి అహర్నిశలు కష్టపడి ఎన్నో కేసులను ఎదుర్కొన్న వారిని పక్కన పెట్టడం కరెక్ట్ కాదనే అభిప్రాయం బలంగా వినబడుతోంది. తంబళ్లపల్లి టీడీపీ టికెట్ జయచంద్రారెడ్డికే కేటాయిస్తే ఈసారి ఓటమి తప్పదని మరికొందరు హెచ్చరిస్తున్నారు. నియోజకవర్గంలో కొందరు ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. చంద్రబాబు తంబళ్లపల్లి అభ్యర్థి విషయాన్ని పునరాలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ మాత్రం ప్రస్తుతం బలంగా వినబడుతోంది. మరి చంద్రబాబు అభ్యర్థిని మారుస్తారా లేదా అనేది వేచి చూడాలి.